అత్తయ్య ఎంత పని చేసింది అది. ఊరుకోండి అత్తయ్య. అమ్మ ఇలా చేయదు. దీని వెనక ఏదో ఉండుంటుంది. నేను పెళ్లి చేసుకొని వచ్చాను, నన్ను దీవించండి అని నా నోట అది చెప్పిన తర్వాత అమూల్య అమూల్య వచ్చేస్తావా? అది కూడా మోసం చేశాను అనుకున్నాను. ఆయనకేరండి, ఈ మనిషి తట్టుకోగలటవా? మనమే మన కూతురికి ఏమైనా అయితే తట్టుకోలేము. కూతురే ప్రేమగా బతుకుతున్న మనిషి ఆయనే తట్టుకోగలడు? నాకు డౌటే. ఇప్పుడు ఈయనకి ఏమన్నా అయితే పోలీసులు వస్తారు, కూపీలు అవుతారు. ఆయనకేం జరగకూడదని కోరుకోండి. నేను పైనుంచి దిగొచ్చిన దేవుణ్ణి నేనేమనుకుంటే అది అవుద్ది. ఏది అవ్వాలని ఉంటే అదే అవుద్ది. భాగ్యం, ఇందులోకి నన్ను మాత్రం లాక్కండి, మీకు దండం పెడతాను. ఆ అమ్మాయిని కిడ్నాపింగ్ చేసేసింది మీరే కాబట్టి పూర్తి బాధ్యత మీదేనండి. గుడ్డల మీద గుద్దేనంటే గుడ్డుకు సస్తావు. నేను నా కోసం ఏమైనా చేసుకున్నానా ఏంటి? మరి అందరి కోసం అమ్మాయి కోసం ఎక్కడ చేసింది? ఇక్కడ విశ్వకి అమూల్యకి విశ్వక్ వాళ్ళ అమ్మ హారతి ఇచ్చి బొట్టు పెట్టి మరి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పి తను బయటికి వెళ్తుంది. ఇక్కడ అమూల్య ఆలోచిస్తుంది ఏం చేయాలని. ఆ తర్వాత మళ్ళీ ప్రభాకర్ వాళ్ళ కుటుంబం సీన్ వస్తుందండి. ఇలా జరగకూడదు, నేను అమూల్యని ఎంత ప్రేమగా పెంచుకున్నా ఇలా జరగకూడదని తను ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఇక్కడ అమూల్య ఫస్ట్ కుడికాలు పెట్టబోయి మళ్ళీ ఆపి రెండో కాలు పెడుతుంది. అక్కడ అమూల్య కాలు లోపల పెట్టడం, ఇక్కడ రామరాజుకి గుండెపోటు రావడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం రెండు ఒకటేసారి జరుగుతాయి. తను పడిపోవడం చూసి కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు. ఏమైందని నర్మద ఎవరికో ఫోన్ చేస్తుంది. అలాగే అక్కడ రెండో కొడుకు సాగర్ అయినా ఎవరైనా మంచినీళ్ళు తీసుకురండి అని చెప్పి పిలుస్తుంటారు. అందరు కలిసి ఎత్తుకొని తనని బయటికి తీసుకొస్తుంటారు. తనని అలా బయటికి కూడా తీసుకొని వస్తుంటారు. ఈలోపు అక్కడ కారు కూడా వచ్చేస్తుంది. కారు రాగానే వీళ్ళు బయటికి వస్తుంటే అప్పుడే రే రామరాజు, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైందిరా. ఇక్కడ సేన భద్రావతి ఇద్దరు ఆనందపడుతున్నప్పుడే అక్కడికి కారు రావడం, రామరాజును కారులో ఎక్కించుకొని వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోవడం అంతా జరిగిపోతుంది. హాస్పిటల్లోకి కూడా వెళ్ళి రామరాజుని అక్కడ అడ్మిట్ చేస్తుంటారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ అక్కడ బయట ఉండి ఏడుస్తూ ఉంటుంటారు. రామరాజుకి అలా జరగడము. కాసేపు తర్వాత వీళ్ళంతా మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి ధీరజ్ సాగర్ వీళ్ళందరినీ తీసుకొని వస్తాడు. అప్పుడు అందరు హాస్పిటల్కి వస్తారు. ఈలోపు అక్కడ రామరాజుని అడ్మిట్ చేస్తారు. లోపలికి తీసుకెళ్లారమ్మా, చూస్తున్నారమ్మా. అయ్యో, ఆయనకేం కాదు కదా, ఆయనకేం కాదు కదరా. అత్తయ్య, మావయ్య గారికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. ఏనుగు లాంటి మనిషి ఒక్కసారి కదా కోలబడిపోయారేంటమ్మా. నమ్మలేకపోతున్నారు, నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నాను. అత్తయ్య, మీరు అదే చెప్పకండి, మావయ్య గారికి ఏం పేషెంట్ ఫ్యామిలీ తరఫు వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎవరు ఒకరు మాట్లాడండి, మిగతా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. ఆగండి ఒక నిమిషం. అత్తయ్య గారు మీరు మాట్లాడండి. డాక్టర్, తన పేషెంట్ భార్య. డాక్టర్ గారు ఏమైందండి చెప్పండి. ఆయనకి తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందమ్మా. ఆయనకి గుండె నొప్పి వచ్చిందా? ఆయన ఎవరు చెప్తున్నారు? రామరాజు నా భర్త. ఆయనకి గుండె నొప్పి రావడం అయితే మీరు పొరపాటు పడుతున్నారు. ఆయనకి గుండె నొప్పి రావడండి, చాలా గట్టి మనిషి. అమ్మా,
మేమంతా పరీక్షించాకే ఈ విషయం చెప్తున్నాం. మీ ఆందోళన బాధ మేము అర్థం చేసుకోగలం. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మిగతా ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్ళగలం. ఆయనకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఆయనకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అయ్యో డాక్టర్, నేను చెప్పేది వినండి. ఆయనకి ఎప్పుడు జ్వరం కూడా వచ్చారు కదా. ఆయన చాలా గట్టి మనిషి అండి, ఒక్కలాంటి మనిషి. ఏదో కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. ఒకసారి చూడండి, గుండె కొట్టి కాదేమో. నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్తారా ఎవరైనా? డాక్టర్, ఇంతకు ముందు మావయ్య గారికి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చేయి లాగటం అలాంటివి కూడా ఎప్పుడు జరగలేదు. ఓకే ఓకే. పోనీ ఈ మధ్య ఏమైనా షాకింగ్ న్యూస్ లాంటిది ఏమైనా విన్నారా? వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజులు లేచిపోయి ఈ ఫ్యామిలీ అంటే పడని ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అది తట్టుకోలేకే ఆయన పడిపోయారు. అమ్మా నువ్వు ఏ ఉండవే, ఇది అన్నయ్య గారి ఆరోగ్యానికి సంబంధించింది. డాక్టర్ గారు కూడా ఏం జరిగిందో చెప్పమంటున్నారు కదా. నిజం చెప్పి అన్నయ్య గారి ఆరోగ్యం నిలబెట్టాలి. అది డాక్టర్ గారు జరిగింది. ఓకే, డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి. మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం. నడిపోడా చిన్నడా, మీ నాన్నకు గుండెపోటు రావడం ఏంట్రా? నాకు కాళ్ళు చేతులు ఆగడం లేదు. మీరు ఇలా కంగారు పడితే అందరూ కంగారు పడతారు. మీరు ధైర్యంగా ఉండండి. మావయ్య గారికి ఏం జరగదు, ఏం జరగదు. మీరు అలా కూర్చోండి, రండి. విశ్వ నువ్వు ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మరి నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఓ, కన్నవాళ్ళు పుట్టిల్లు శాశ్వతంగా దూరం అయ్యాయనా? ఈ రెండు కుటుంబాల మధ్య గొడవల్ని నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు. ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడం నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కోడలిగా అడుగు పెడితే నీకు నీ పుట్టిల్లు శాశ్వతంగా దూరమైన ఆలోచన నీకు ముందే ఎందుకు రాలేదమ్మా? ఇదంతా తెలిసి కూడా మరి ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అమ్మా? చెప్పు. రేవతి, బుద్ధుందా నీకు అసలు? బాధపడుతున్న పిల్లకి ధైర్యం చెప్పాలి, అంతేగాని ఇంకా బాధపడేలా మాట్లాడతావా? ఈ ఇంటి ఆడపడుచు కూతురు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది. ఈ రెండు కుటుంబాలు కలవడానికి ఇది వారదని సంతోషించు, అంతే తప్ప ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావని బుద్ధి లేకుండా మాట. చూడమ్మా, ఒక వస్తువు దూరం అయితేనే మనిషి తట్టుకోలేడు. మరి ఇన్నేళ్లు పెంచినా నువ్వు దూరం అయితే మీ వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? నీ కన్న వాళ్ళకి నీ మీదున్న ప్రేమ నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా, బాధపడకుండా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. అదే రండి, భయం వేస్తుంది. ఆయనకి ఏమవుతుందోనని భయం వేస్తుంది. అత్త, మావయ్యకి ఏమీ కాదు. నువ్వు రా, వచ్చి కూర్చో. లేదు లేదు, మీ మావయ్య ఆయనకి ఎంత బాధ కలిగినా అవమానం జరిగినా భరిస్తారు. కానీ పిల్లల జీవితాలకు ఏదైనా అయితే తట్టుకోలేరు. అందులోనూ చిన్న కూతురంటే ఆయనకే ప్రాణం. కానీ భవిష్యత్తు నాశనం అయిందనే బాధని తట్టుకునే శక్తి ఆ తండ్రి గుండెకి లేదు, ఆ తండ్రి గుండెకి లేదు. మావయ్యకి ఏం కాదు. మీరు ఇలా రండి. కూడా మీ నాన్న నేను ఎప్పుడూ ఇలా చూడలేదురా. నాన్నని ఇలా చూస్తుంటే నాకు ప్రాణం పోతుందిరా. నేను మీ నాన్నతో చెప్పరా, అమ్మ తట్టుకోలేకపోతుంది, త్వరగా కోలుకుని వచ్చి నాన్న అని చెప్పరా, చెప్పు. రాముడు వారి పక్కన హనుమంతుల్లా నువ్వెప్పుడు మీ బాబా పక్కనే ఉంటావు కదరా. కనీసం నువ్వైనా బాబాతో చెప్పరా, నేర్పించుకో బాబా, ఏం కాదు బాబా అని చెప్పరా, చెప్పు. నువ్వంటే మీ నాన్నకి చాలా ఇష్టం కదరా. నువ్వు చెప్తే మీ నాన్న వింటారు. చెప్పరా, వెళ్ళి మీ నాన్నతో చెప్పరా. నాన్న, అమ్మాయి వెళ్ళిపోతాయంటే మేమందరం లేమా, మేము నిన్ను చూసుకోమా? బాధపడుకు నాన్న, బాధపడుకు అని మీ నాన్నకి ధైర్యం చెప్పరా, ధైర్యం చెప్పు. నాకు కామాక్షి, మీ నాన్న ఇలా చూస్తుంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. మరి ఏడవకుండా ఎలా ఉండగలనే? అమ్మ, ఊరుకో. కోరుకుంటారు, క్షేమంగా ఉంటారు, బాధపడకమ్మా. తప్పు చేశానే, చాలా పెద్ద తప్పు చేశానే. దానికని నేను చాలా పెద్ద తప్పు చేశాను. చిన్న కూతురు కదా అని ఆయన చాలా గారాబం చేశారు, ప్రాణంగా పెంచుకున్నారు. చివరికి అది ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. దాని జీవితాన్ని నాశనం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని కూడా చీకటి చేసేసింది. వేసేరా, ఇవ్వరా. ఇది మీ తాతదరా. ఆ రామరాజు గారి మీద ఉన్న ఇన్నేళ్ల పగను తీర్చిన నీకే ఇది వేసుకునే అర్హత ఉంది. ఆ రామరాజు గారి చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుని వాడిని చావు దెబ్బ కొట్టేవరా నువ్వు. ఇందాక వాళ్ళని తీసుకెళ్తుంటే
రేయ్, మా రామరాజు గారి ప్రాణం పోతే ఇప్పుడే పోతుంది. ఒకవేళ పోలేదనుకో, వాడి కూతురు మన ఇంట్లో నరకం అనుభవించడం చూసి వాడు మానసికంగా చస్తాడు. ఆ తర్వాత మనిషే చస్తాడు. అది కాదత్తా. రేయ్, రామరాజు గారి మీద పగ తీర్చుకోవడానికి నేను ఒకలా ఆలోచిస్తే వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ రామరాజు గారి కూతుర్ని రోజు చిత్రహింసలు పెట్టచ్చని నువ్వు ఇంకో రకంగా ఆలోచించావు. శభాష్రా, శభా. వచ్చాడని ఇంతకు ముందు వరకు కోపంతో ఉన్నారు, మరి ఇప్పుడేంటి అంత నవ్వుతున్నారు? మన ఇంటి ఆడపిల్లని మోసం చేసి ఎత్తుకెళ్ళిపోయిన ఆ రామరాజు గారి కూతురు ఇప్పుడు మన ఇంట్లో పని మనిషి అయ్యింది. అందుకే నోరు ముయ్యండి. పని పిల్ల కాదు, కోడలు పిల్ల. చూడండి, ఆడపిల్ల కన్నీటికి సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఆ పిల్లని కంటతడి పెట్టించి ఆ పాపాన్ని జీవితకాలం శాపంగా మార్చకండి. రే బడుద్దాయ్, నీ భార్య మీ అమ్మ గదిలో ఉంది, తన్ని నీ రూమ్ తీసుకెళ్ళు. పని వాళ్ళు ఒక మూలన పడుండాలి, అంతే తప్ప పని వాళ్ళకి ఇంట్లో రూమ్ ఉండవు. నువ్వు దూరమే. తను నీ తోడగుట్టిన చెల్లెలు కూతురు. ఆ పిల్లని బాధ పెడితే మీ చెల్లెల్ని బాధ పెట్టినట్టే. ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఇంటి కోడల్ని దేవతలా చూసుకోండి. నీ కోడల్ని నా చెల్లెలు శారదామ్మ గదిలోకి తీసుకెళ్ళు. ఇక నుంచి ఆ అమ్మాయి ఆ గదిలోనే ఉంటుంది. అలాగే పెద్దయ్య. నీరజ్, ఏడవకురా ప్లీజ్. నువ్వే అమూల్య పెళ్లి చేసుకుని రావడం వెనక ఖచ్చితంగా ఎవరు ఉన్నారు. నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తావు. నాకు తెలుసు, నీకు ఇంత ధైర్యం లేదు. మెళ్ళో తాళేసుకొని రావడం ఇదంతా చూస్తుంటే నీ వెనక ఎవరు ఉన్నారు? అవునా, ఉన్నారు, నా వెనక ఉన్నారు. ఉన్నారు అని అనేసరికి నర్మదను చూపిస్తారు. నాకెందుకో ఒక డౌటు, అమూల్య తాళి కట్టుకోవడం వెనక నర్మద ఉంది అనేది ఒక కారణం అండి. అది ఏంటి ఎండ్ అనేది రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.